విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వింటున్నటువంటి ప్రతి మాటను కూడా మీ జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి. ఆమేన్. ఇక్కడనే కాదు, ఏ స్వార్థను విన్నా లేదా ఎక్కడ వాక్యాన్ని మనం చదివినా, ఏ దైవజనుడి నోటి నుంచి వచ్చినటువంటి ఏ మాట మనం విన్నా సరే, క్రిస్టియన్కి ఒక బేసికల్ థింగ్ ఏంటంటే విన్న ప్రతి మాటను జీవితంలో ఆచరణలో ఉంచాలి. ఆమేన్. ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేది ఆహారం లాంటిది. ఎలాంటి దేవుని యొక్క వాక్యం అనేది? ఆహారం. అయ్యా, వినేది ఏంటి ఆహారం అంటే, బహుశా ఇది నీ శరీరానికి ఆహారం కాకపోవచ్చు, కానీ నీ ఆత్మకు ఆహారం అయి ఉన్నది. ఆమేన్. ఈ యొక్క ఆహారం నార్మల్గా భోజనం ఎంతమంది చేస్తారండి? ఇక్కడ భోజనం ఎంతమంది చేస్తారు? అంటే మిగతా వాళ్ళు తినరా? భోజనం చేస్తారా అందరూ? ఇప్పుడు తిన్న భోజనం తిన్నట్టుగా బయటకు వస్తుంది అనుకో, ప్రయోజనం ఉంటుందా? ఉండదు. మరి తిన్న భోజనం ఏమవ్వాలి? డైజెస్ట్ అయ్యి ఇవ్వాల్సినటువంటి బలాన్ని, ఇవ్వాల్సినటువంటి శక్తిని ఇవ్వాలి. చాలామంది కూడా నీరసమైపోతారు భోజనం లేక. ఒకసారి భోజనం తినగానే ఏమైద్ది? అబ్బా, ఇప్పుడు చెప్పండి రా, కొండను కూడా పిండి చేద్దాం అంటారు. అవునా? అంటే ఏంటి? భోజనం అనేది లోపలికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యం అనేది కూడా ఆచరణలో పెట్టకపోతే ఎంత విన్నా వ్యర్థమే. సో ఈరోజు ఒకటి బాగా గమనించండి, విన్నటువంటి ప్రతి మాటను మీ లైఫ్లో, మీ యొక్క జీవితంలో ఉపయోగించుకోండి. ఆమేన్.